హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం రెనాల్ట్ డస్టర్ RX-Z టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. 4x4 అండి, 4x4 అండి. ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కారు అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. రెనాల్ట్ డస్టర్ RX-Z టాప్ అండ్ వేరియంట్ అండి, 4x4 అండి. 2019 కారు, 2034 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 81,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ 4 కూడా 70% ఉన్నాయి. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. స్టెప్ని 80% అయితే ఉందండి. ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS అయితే ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్స్ 100కి 70% ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే పాచి కలర్, గ్రీన్ కలర్ కార్ అండి. ఈ కార్ కలర్ చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా లెఫ్ట్ రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర 4,95,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ ఉంది. 10-20,000 మాత్రమే. అట్లయితేనే కాల్ చేయండి, లేకపోతే వదిలేసేయండి అండి. 4,95,000 రూపాయలు చెప్తున్నారు. కారు ఓనర్ గారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చు రెనాల్ట్ డస్టర్ RX-Z అండి, 4x4 అండి. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి 100% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. చూడొచ్చు, బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. చాలా నీట్గా ఉంది. స్టెప్నీ టైర్ ఒక 70-80% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే ఒకసారి కారు యొక్క 4 వీల్ డ్రైవ్ అండి, RX-Z టాప్ అండ్ వేరియంట్. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. చూడొచ్చు, కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్, మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి. ఈ కార్కి రీడింగ్ 81,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ABS అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా అయితే ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎక్కడ ఏసీ వెన్స్ బటన్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. రూఫ్ కూడా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి 70% టైర్ అయితే ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది. ఎక్సలెంట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్. అలాగే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది. 2000
19 రెనాల్టో డస్టర్ RXZ టాప్ అండ్ వేరియంట్ 4x4 ఫస్ట్ ఓనర్ 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ ధర 4,95,000 కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బై, జై హింద్.